హలో అండి, అందరికీ నమస్కారం. రమేష్ బాబు తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను లండన్లో ఉన్నాను. ఇక్కడ లండన్లో మహాలక్ష్మి టెంపుల్ ఉంది. లండన్లోని ఈస్ట్ హ్యామ్లో ఈ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. ఇక్కడ అలాగే మా రిలేటివ్స్ వినోద్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. సో వినోద్ నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ టెంపుల్ ప్లస్ లండన్ సిటీ మొత్తం. సో మీకు ఈ టెంపుల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ టెంపుల్ ఏంటంటే ఇది చాలా ఫేమస్ ఈ ఈస్ట్ హ్యామ్లోని. సో మన ఇండియన్స్ అందరూ వస్తారు. అండ్ ది సేమ్ వే ఎవ్రీ డే మీకు లోపల పూజలు జరుగుతాయి. లోపల ఎలా ఉందో చూడండి. ఒక మహాలక్ష్మి ప్లస్ వెంకటేశ్వర స్వామియే కాకుండా మీకు అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఓకే, సో అది చాలా బాగా నచ్చింది నాకు. ప్లస్ ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీడే మీకు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే ఇక్కడ చేస్తారని చెప్పారనమాట. సో ఒకసారి చూడండి, ఈ టెంపుల్ మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. సో ఇక్కడ ఇంత బాగా ఈ టెంపుల్ ఉందంటే చాలా బాగా అనిపించింది నాకు. చూసేయండి. హాయ్, హలో అందరికీ. సో మనతో పాటు వినోద్ ఉన్నారు. సో వినోద్ వచ్చి మనం ఇక్కడ కేబుల్ కార్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. హాయ్ వినోద్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నైస్ టు మీట్ యూ వినోద్. సో వినోద్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటిది అసలు ఐఎఫ్ఎస్ కేబుల్ కార్ అంటే ఏంటి? సో ఐఎఫ్ఎస్ కేబుల్ కార్ అనేది లండన్లో ఒక మనకి రోప్ వే లాంటిది. సో అది థేమ్స్ రివర్ మీద ఒక వైపు నుంచి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తానికి బాగుంటుంది. ఓకే. సో ఇది రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ లాగా రివర్ దాటడానికి వాడతారు, యాజ్ వెల్ యాజ్ టూరిజం డెస్టినేషన్ కూడా. సో ఇది లండన్లో ఉన్న ఏకైక రోప్ వే. ఓకే. సో ఇదేంటంటే ఈ ఏరియా వచ్చేటప్పుడు మనకి ఇటువైపు క్యానింగ్ టౌన్ అని ఉంటుంది, ఓకే. అవతల ఎండ్ మీద గ్రీనిచ్ అనే ఏరియా ఉంటుంది. ఓకే. సో ఈ రెండు కలుపుతా ఇది ఒక 2 minutes జర్నీ ఉంటుంది కేబుల్ కారు. ఓకే. అండ్ ఇది ఐఎఫ్ఎస్ క్లౌడ్ అని ఎందుకంటారంటే ప్రతి ఇయర్ ఆర్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ దీని స్పాన్సర్ అనేది మారుతూ ఉంటారు. దాన్ని మెయింటైన్ చేసేది లండన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే, బట్ దాని స్పాన్సర్ అనేది మారుతూ ఉంటారు. ఐఎఫ్ఎస్ అనే కంపెనీ ఇప్పుడు కరెంట్లీ స్పాన్సర్ చేస్తుంది. సో ఇంకోటి మనకి మన బిహైండ్ చూస్తే ఇది లండన్ సిటీ హాల్. యా. సో అదేంటిదంటే మన లండన్ మేయర్ మీటింగ్స్, లండన్ అసెంబ్లీ మీటింగ్స్, లండన్ గవర్నెన్స్ మొత్తం, మున్సిపాలిటీ గవర్నెన్స్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. యా. ఇప్పుడు మనకి వినోద్ 360 degrees వ్యూ చూపిస్తారు. చూడండి కేబుల్ కార్స్. ఓకే, అదేంటి వినోద్ ఎదురుగా ఉండేది? అది లండన్ సిటీ హాల్ అంటారు. ఇప్పుడు మనకి మేయర్ ఆఫీస్ ఎట్లాగో, సో లోకల్ గవర్నమెంట్ మొత్తం ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. సో లండన్ మెయింటెనెన్స్ మొత్తం చేసేది లండన్ మేయర్. సో ఆ లండన్ మేయర్కి సంబంధించిన అసెంబ్లీ మీటింగ్స్ కానీ అన్నీ ఇక్కడ సిటీ హాల్లో జరుగుతాయి. ఇదివరకు ఇది మనకి టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉండేది, తర్వాత దీన్ని అక్కడ డిమాలిష్ చేసి ఇక్కడ రీబిల్డ్ చేశారు. సో ప్రెసెంట్ ఇప్పుడు మేయర్ మీటింగ్స్ ఏమైనా జరిగితే ఇక్కడ జరుగుతాయి. ఓకే, ఎక్సలెంట్. సో ఇది మనకి కేబుల్ కార్. ఓకే. ఇది కేబుల్ కార్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి 1 way టికెట్ వచ్చి £7 ఉంది. సో మేమిద్దరం ఇప్పుడు మా కార్డ్స్ ట్యాప్ చేసి వెళ్తాము. ఇది ఎంట్రీ అన్నమాట. ఎలా ఉందో చూడండి, ఇది చూడండి. యా, చాలా హైట్ ఉందన్నమాట ఇది. సో చూడండి కేబుల్ కార్ పైన నుంచి ఈ రివర్ ఎలా క్రాస్ చేస్తుందో చూడండి. అలా వెళ్ళి మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కేసి ఆపోజిట్లో అక్కడ దిగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? నేను O2 అని చెప్పి ఒక మాల్ ఉంది మనకి గ్రీనిచ్లో. సో O2 మాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఇలా క్రాస్ చేసి మనం మాల్కి వెళ్తాం. యా. ఓకే, వెరీ గుడ్. ఓకే, లెట్స్ గో. సో ఇదండి కేబుల్ కారు. ఇప్పుడు నేను వినోద్ దీనిలో ఎక్కేసి ఇక్కడి నుంచి అటు క్రాస్ చేసి అక్కడ దిగేసి మాల్కి వెళ్తాం అన్నమాట. చూడండి ఎలా ఉందో కేబుల్ కార్. ఓకే. ఓకే. యా, ఇది కేబుల్ కార్ స్టార్టింగ్ పాయింట్ అండి. సో ఇక్కడి నుంచి మనం ఆపోజిట్ సైడ్ వెళ్దాము. చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా సీనిక్గా ఉంది. సో మన వినోద్ రికార్డ్ చేస్తున్నారు, మనకి మొత్తం వ్యూ చూపిస్తారనమాట. ఓకే. సో చాలా హైట్ వెళ్తుంది చూడండి. ఓ వెరీ నైస్, చాలా బాగుంది ఇలా కేబుల్ కార్లో కూర్చోవడం. ఓకే, చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉందన్నమాట.
చూసి హాయ్ వినోద్, హలో. 360 degrees కవర్ చేస్తున్నాము. సో మీకు చూడండి సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. వెరీ ఎక్సైటెడ్ టు సీ. ఎక్సలెంట్ వ్యూ, వెరీ గుడ్. అక్కడ కనిపిస్తుంది మనకు O2 మాల్. ఆ స్పైక్స్ ఉన్నది ఫుట్బాల్ లాగా, ఫుట్బాల్కి స్పైక్స్ వచ్చినట్టు. అది O2 మాల్. అది O2 మాల్. ఓకే, ఎక్సలెంట్. సో మనం అక్కడ దిగేసి అక్కడి నుంచి వాకబుల్ అది మనకి. ఓకే, వెరీ గుడ్. అక్కడ లండన్ 360 degrees వ్యూ. సో మన ఇల్లు అక్కడ విండ్ మిల్ కనిపిస్తుంది కదా, ఆ విండ్ మిల్ దాని దగ్గరలోనే మన హౌస్. అక్కడి నుంచి వచ్చాం మనం. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఇదంతా లండన్ 360 degrees వ్యూ మొత్తం. ఇది థేమ్స్ రివర్. ఇది థేమ్స్ రివర్ అండి. ఓకే. సో ఫెర్రీస్ కూడా దీంట్లోనే వస్తాయి విను, ఇది మనం ఫెర్రీ రైడ్. అవును. ఇప్పుడు అది ఊబర్ బోట్స్ అంటారు ఇక్కడ. ఓకే. ఎక్కడ ఉంది ఆ కనిపించే అవి? కింద ఒకటి ఉంది, ఊబర్ అన్న లోగో అని చూడండి. ఓకే, అది ఊబర్ బోట్స్. సో అవి మనకి బోట్ ట్రాన్స్పోర్ట్ లాగా. ఓకే. సో అక్రాస్ ద రివర్ బార్కింగ్ నుంచి లండన్ టవర్ బ్రిడ్జ్, ఓకే, కేబుల్ కార్, వెస్ట్ మిన్స్టర్, అట్లా స్టాప్స్ అన్ని ఆగుతా వెళ్తుంది ఆ బోట్. ఓకే. ఇప్పుడు మనం మిడిల్ ఉన్నాం కేబుల్ కార్కి. ఓకే, సెంటర్లో. ఓకే. సో ఇటువైపు అండ్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు మనం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఓకే. సో మనకు అక్కడ కనిపిస్తుంది లండన్ సిటీ ఎయిర్పోర్ట్. సిటీ ఎయిర్పోర్ట్ లండన్. దూరంగా రన్వే కనిపిస్తుంది. ఓకే. చాలా నైస్గా ఉంది వినోద్ వ్యూ. ఇది వెరీ నైస్ వ్యూ. సో ఇప్పుడు మనం ఇది థేమ్స్ రివర్ కదా, థేమ్స్ రివర్ మధ్యలో ఉన్నాం మనం. ఓకే. సో ఎదురుగుండా కనిపిస్తుంది కెనరీ వార్ఫ్ అంటారు. లండన్లో ఉన్న ఫైనాన్షియల్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కెనరీ కనిపిస్తుంది, HSBC, బార్క్లేస్. ఓకే. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు చూడొచ్చు మనం. ఓకే. ఎండింగ్కి వస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్లోప్ డౌన్ అవుతాం. ఓకే. You can see a statue there. చూడండి ఇప్పుడు మనం కేబుల్ కారు కిందకి దిగుతుంది అనమాట. దిగి ఆ స్టేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం దిగాలి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ. అండ్ ఈ బిల్డింగ్స్ చూడొచ్చు. ఓకే. ఆర్కిటెక్చర్ అసలు చాలా బాగున్నాయి ఈ బిల్డింగ్స్. అంతా బాగుందా కదా ఆర్కిటెక్చర్. సో ఇక్కడ దిగాలి కదా మనం వినోద్. ఓకే. సో ఇది జనరల్ పబ్లిక్ డైలీ యూస్ చేస్తారా వినోద్? సో ట్రాన్స్పోర్ట్ అటు నుంచి ఇటు రావడానికి కూడా జనాలు వాడతారు. సో ఓకే. జనరల్గా బస్సు ట్రైన్లో రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే మనం 2 minutesలో వచ్చేసాం. ఇది 2 minutesలో వచ్చేసాం. సో చాలా టైం సేవ్ అవుతుంది. ఎక్సలెంట్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ. వెరీ గుడ్. హలో అండి, ఇప్పుడు మన కేబుల్ కార్ దిగేసి O2 మాల్ దగ్గరకు వచ్చాం. O2 మాల్ ఏంటంటే ఇది ఒక అరీనా. మనకి ఏదైనా పెద్ద కన్సర్ట్లు అట్లాంటివి జరిగినప్పుడు, కన్సర్ట్స్ అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కానీ అట్లా ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు కానీ పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద స్టేజ్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆడిటోరియం వేర్ మ్యూజిక్ షోస్, ప్లేస్ అట్లాంటివన్నీ జరుగుతాయి. ఓకే. సో ఆల్సో ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి, లగ్జరీ షాప్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో చుట్టూరా మాల్ ఉంటుంది, మధ్యలో అరీనా. సో ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా రష్ ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, ఇది బేసిక్ ఏరియా వచ్చేటప్పుడు గ్రీనిచ్ పెనిన్సులా అంటారు. ఓకే. అండ్ ఇది మీరు చూస్తే ఇక్కడ లండన్ డిజైన్ డిస్ట్రిక్ట్ అంటారు దీన్ని. సో యూ కెన్ సీ ద బిల్డింగ్స్. ఓకే. అండ్ ఆల్సో మీరు చూస్తే దీని ఆర్కిటెక్చర్ వచ్చేటప్పటికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫుట్బాల్, దాని మీద స్పోక్స్ గుచ్చినట్టు అనమాట.
అండ్ మనకి O2 పైకి ఎక్కడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో మీరు బ్లాక్ కలర్ చూస్తే అది ఒక ఫుట్పాత్ లాంటిది. సో పీపుల్ దాని మీద ఎక్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దాట్ ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు గ్రీన్విచ్లో మనకి గ్రీన్విచ్ అని ఎందుకంటారంటే మనకి GMT టైం అనేది చూస్తాం కదా. సో ఆ గ్రీన్విచ్ మీన్ టైం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఏరియా నుంచి. సో మనకి ఇక్కడ 00 లాటిట్యూడ్ 00 లాంగిట్యూడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆ లైన్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. జస్ట్ ఆ మార్కింగ్ ఉందన్నమాట. ఆ మార్కింగ్ వచ్చి GMT. యా. ఓకే. సో మళ్ళీ మనం ఆ గ్రీన్విచ్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం దాన్ని చూడొచ్చు. యా, థ్యాంక్ యూ. నౌ వీఆర్ వాకింగ్ టు ద O2. ఒకసారి 360 degrees వ్యూ చూడండి. ఈ అరీనా సరౌండింగ్స్ అంతా చూడండి ఎలా ఉందని చెప్పేసి, చాలా నైస్గా ఉంది. ప్లస్ ఇక్కడ క్రిస్మస్కి కూడా డెకరేషన్ అంతా చేస్తున్నారు ఇక్కడ ఎదురుగా. అది క్రిస్మస్ డెకరేషనే కదా. క్రిస్మస్ మార్కెట్ అది. ఈవినింగ్ కి లైటింగ్స్ అంతా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు సన్ లైట్ మనకు కనిపిస్తలేదు, దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు. హలో, ఇది కెనరీ వార్ఫ్ అండి. ఈ కెనరీ వార్ఫ్ అనేది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద లండన్. ఇక్కడ మెయిన్ ఆఫీసులు అన్నీ ఉంటాయన్నమాట. సో మెయిన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈ వ్యూ చాలా బాగుంటుంది. సో 360 degrees వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఈ బిల్డింగ్స్ మధ్యలో ఒక లేక్ ఉందండి. ఈ ట్రైన్ స్టేషన్ అక్కడ ఉందన్నమాట. మనం డైరెక్ట్గా ట్రైన్ వచ్చేసి లోపలికి వస్తుంది ఈ బిల్డింగ్స్ మధ్యలోకి. ఇప్పుడు మీరు చూసేది గ్రీన్విచ్ సిటీ అండి ఇది. సో ఈ గ్రీన్విచ్లో ఇప్పుడు మీరు చూసేది నేవల్ కాలేజ్. ఈ నేవల్ కాలేజ్ అనేది ఇక్కడ వాటర్ ఫ్రంట్ దగ్గర ఉందన్నమాట. ఇది ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది, బట్ నేవల్ కాలేజ్ అనమాట. వ్యూ చూడండి చాలా బాగుంటుంది. సో మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకున్నాం కదా గ్రీన్విచ్ అని, అదే ఈ సిటీ అన్నమాట. ఈ గ్రీన్విచ్ సిటీలోనే మనకి రాయల్ అబ్జర్వేటరీ కూడా ఉంది. నెక్స్ట్ అదే చూపిస్తాను, రాయల్ అబ్జర్వేటరీ. బట్ గ్రీన్విచ్ అంటే ఇదన్నమాట మెయిన్ సిటీ. ఇది దూరం నుంచి మనకి కెనరీ వార్ఫ్ కనిపిస్తుంది అన్నమాట. ప్లస్ సో లాంగ్ డిస్టెన్స్లో కనిపించేది కెనరీ వార్ఫ్ అండ్ థేమ్స్ రివర్ అన్నమాట.
ఇప్పుడు మీరు చూసేది గ్రీనిచ్ రాయల్ అబ్జర్వేటరీ అంటారు. సో గ్రీనిచ్ రాయల్ అబ్జర్వేటరీ అంటే మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకున్నాం కదా, జిఎంటీ టైం అని చెప్పేసి. ఓకే, గ్రీనిచ్ మీన్ టైం. ఓకే, సో ఇది వచ్చేసి 0 లాంగిట్యూడ్ ఉందన్నమాట. సో అందువల్ల ఈ ఈ లైన్ వచ్చి డివైడ్ చేస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ని. సో ఇక్కడ నుంచే మనకి టైం అంతా సెట్ చేస్తారనమాట. సో మన ఇండియా జిఎంటీ ప్లస్ 5 hours and 30 minutes అంటే దీన్ని వచ్చేసి ప్రామాణికంగా తీసుకుంటారు. సో అందుకనే ఇది చాలా ఫేమస్ స్పాట్ ఈ లండన్లో అనమాట. సో ఈ జిఎంటీ లైన్ దగ్గర మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకే అలా చూపించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూసేది మీరు కెనరీ వార్ఫ్ అంటారు. ఇందాక చెప్పినట్టుగా కెనరీ వార్ఫ్ అనేది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే, మోస్ట్ ఆఫీసెస్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అది హలో అండి, ఇది బిగ్ బెన్. సో బిగ్ బెన్ పార్లమెంటరీ బిల్డింగ్స్ అన్నమాట ఇవి. సో విను, దీని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? సో మన వెనకాల ఉన్నది ఫస్ట్ థింగ్ అది యూకే పార్లమెంట్ అండి. ఓకే. సో యూకే పార్లమెంట్లో మనకి ఇండియాలో మనకి లోక్సభ, రాజ్యసభ ఎట్లా ఉంటాయో ఇక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటాయి. ఓకే. సో హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మన ఎంపీస్ లాగా, లోక్సభ లాగా. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే మన రాజ్యసభ లాగా. సో ఆ సమావేశాలన్నీ ఇక్కడ జరుగుతాయి. సో దానికి ఆనుకుని ఉన్నదే మనకి బిగ్ బెన్. దాన్ని ఎలిజబెత్ టవర్ అని కూడా అంటారు. సో అది గత కొన్ని సంవత్సరాలుగా రెనోవేట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ అది రీఓపెన్ అయింది. సో అది చూస్తే మీరు ఎవ్రీ 1 hourకి అది చైమ్ చేస్తుంది. సో ఇప్పుడే 4 అయింది, ఇప్పుడే మనం చూసాం అది. మళ్ళీ నెక్స్ట్ అవర్కి నెక్స్ట్ 15 minutesకి అట్లా ఒకసారి చైమ్ చేస్తూ ఉంటుంది. ఓకే. యా, సో ఇది వచ్చేటప్పటికి మనం ఉన్నది పార్లమెంట్ స్క్వేర్ అంటారు. ఓకే. సో ఈ ఏరియాలో మనకి చూస్తే మహాత్మా గాంధీ స్టాట్యూ కూడా ఉంది. ఎక్కడ ఉంది మహాత్మా గాంధీ? అక్కడ ఉంది. సో వరల్డ్ లీడర్స్ అందరి, వరల్డ్ మొత్తం ఉన్న లీడర్స్ అందరి స్టాట్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని పార్లమెంట్ స్క్వేర్ అంటారు. సో ఇటు సైడ్ చూస్తే మనకంతా గవర్నమెంట్ ఆఫీసెస్. సో ఆ స్ట్రీట్ యూకేలో మహాత్మా గాంధీ స్టాట్యూ. ఆపోజిట్ చూస్తే మనకి బిగ్ బెన్. చెప్తారా? చెప్పండి. బిగ్ బెన్. అండ్ పక్కన చూస్తే మనకి యూకే పార్లమెంట్. అండ్ దెన్ దాని పక్కన ఉంటుంది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ కూడా దీంట్లోనే ఉందా? యా. ఓకే. సో ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి ఇక్కడ వరల్డ్ లీడర్ స్టాట్యూస్ అందరివి ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ మన గాంధీ విగ్రహం ఉంది, అలానే వరల్డ్ లీడర్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. దీన్ని చూస్తే చాలా మోస్ట్లీ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది ఇది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది క్రిస్మస్ టైం కాబట్టి చాలామంది టూరిస్టులు ఇక్కడ ఉన్నారు. సో ఎదురుగా కనిపించేది బిగ్ బెన్లో మనకి ఎవ్రీ 1 hourకి ఒకసారి అవి బెల్స్ మోగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత లైవ్లీగా ఉందో ఈ ప్లేసు. స్టాచ్యూస్. ముందర మనకు విన్స్టన్ చర్చిల్ స్టాట్యూ ఉంది. ఓకే. సో యూకేస్ ఫేమస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే.
వినోద్ చెప్పండి వినోద్, ఇదేంటి ఇక్కడ? సో మీ వెనకాల ఉంది బిగ్ బెన్. ఓకే. ఇప్పటి వరకు మనం అంటే పార్లమెంట్ స్క్వేర్ వ్యూ వైపు చూసాము. ఓకే. సో ఇది వచ్చేటప్పటికి థేమ్స్ రివర్ కానుకొని మనకి ఓకే. పార్లమెంట్ ఉంది. సో రైట్ సైడ్ చూస్తుంది అంతా పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్ బిల్డింగ్. ఓకే. సో దానికి అనుకుని మనకి బిగ్ బెన్ ఉంది. బిగ్ బెన్. సో యూ కెన్ సీ నైట్ అయింది, లైట్స్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ రష్ చూడొచ్చు మనం ఎంతమంది ఉన్నారు. చాలా క్రౌడీగా ఉంది ఈరోజు. దెన్ దట్ ఈస్ ద లండన్ ఐ. లండన్ ఐ. ఓకే. సో లండన్ జైంట్ వీల్ అనుకోండి. లండన్ జైంట్ వీల్ అంట అది, లండన్ ఐ. ఓకే. దీని ముందర మనకి న్యూ ఇయర్ అప్పుడు ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఇక్కడ ఫైర్ వర్క్ జరుగుతాయా? న్యూ ఇయర్ అప్పుడు. ఓకే. 31st నైట్ జరుగుతాయి. దాని చుట్టూరా జరుగుతాయి. ఓకే. మనకి చూసుకోవచ్చు వ్యూ మొత్తం. సో చాలా వండర్ఫుల్గా ఉంది వ్యూ. ఇక్కడ ఒక సైడ్ థేమ్స్ రివర్, ఒక సైడ్ బిగ్ బెన్, అదర్ సైడ్ లండన్ ఐ. సో ఈ బ్రిడ్జి సో చాలా బాగుందండి. ఈవినింగ్ టైము ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4:30 అయింది, కానీ 4:30కే ఇక్కడ కొంచెం డార్క్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. చూడండి ఎంత క్రౌడీగా ఉందో. అంటే ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి, హాలిడే సీజన్. సో అందువల్ల చాలామంది ఇక్కడ చూడొచ్చు మీరు. చాలా లైవ్లీ ప్లేస్ ఇది. ఎంజాయ్.